హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే పచ్చి చింతకాయ, పండు మిరపకాయలతోటి పచ్చడి చేయడం ఎలానో నేనిప్పుడు మీకు చూపిస్తానండి. ముందుగా నా వీడియోను మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలామంది చింతకాయను ఇట్లా పొట్టుతోటి దంచేస్తారండి. నేను చింతకాయను పొట్టు తీసి పచ్చడి పెడతానండి. ఇలా నార ఉంది గదా! నారను బట్టి ఇలా వెనక్కి లాగితే మనకు చూడండి పొట్టు తీయడం ఈజీ అయిపోతది. ఇలా ఒక చాకు బట్టి అనేస్తే ఇట్లా మొత్తం పొట్టు అనేది వచ్చేస్తది. తర్వాత దీన్ని దంచి పెట్టాలండి. పసుపు వేసి దంచి పెట్టాలి. అప్పుడు 3 రోజులైనాక పసుపును, ఉప్పు వేసి కొంచెం దంచి పెట్టడం వలన దీంట్లో నీరూరి తర్వాత గింజ తీసుకొని మనం పండు మిరపకాయలతోటి కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం పొట్టు తీసి చూపిస్తాను. చూడండి ఇట్లా బీరకాయ గీర పిల్లర్ ఉంటుంది గదా! దాంతోటి మనం బీరకాయ పొట్టు గీరినట్టు గీరితే గుజ్జు పోకుండా చింతకాయ మీద పొట్టంతా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చింతకాయ అనేది ఇట్లా కండగా పచ్చిగా ఉండాలండి. బాగా పండుగా ఉండొద్దు, దూరగా ఉండొద్దు. పచ్చిగానే ఉండాలి. అప్పుడే చింతకాయ పచ్చడి బావుంటుంది. నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. మార్కెట్‌లో ఇప్పుడు చింతకాయ సీజన్ కాబట్టి ఇప్పుడు తెచ్చుకొని ఇప్పుడు ముందు 2 రోజుల ముందు దంచుకొని పెట్టుకోవడానికి ఇట్లా తడి లేకుండా గీరుకోవాలి. అస్సలు ఒక్క కాడ కూడా తడి అనేది అంటొద్దు. ఇప్పుడు పొట్టు తీసిన చింతకాయ ఇది. దీన్ని ఉప్పును, పసుపు వేసి దంచి పెట్టుకోవాలి. దొడ్డుప్పు వాడాలండి దీనికి. కేజీ చింతకాయకు 200 గ్రాముల ఉప్పు, కేజీకి పావు కేజీ చొప్పున వాడతాము పచ్చడి కాబట్టి. 200 గ్రాములైతే సరిపోతుంది. అయితే ఇందులో నేను 100 గ్రామ్ వాడుతున్నాను. పండు మిర్చిలో 100 గ్రామ్ వాడతాను. కాబట్టి ఇప్పుడు మనకు అందాజ కొలత తెలవాలంటే ఈ రైస్ కుక్కర్ తోటి కేజీ చింతకాయకు 1 కప్పు ఉప్పు వాడాలి. ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ నా దగ్గర ఈ సైజ్ రోలే ఉంది. పెద్ద రోల్ అయితే ఒకసారే వేయొచ్చు. ఎక్కువ దంచొద్దండి. కొంచెం నలిపితే సరిపోతది. ఇట్లా తీసి డబ్బాలో పెట్టుకోవాలి. ఇలా డబ్బాలో పెట్టుకోవాలి. ఇది ఎందుకు దంచుకోవాలనంటే ఇట్లా ఉప్పేసి దంచుకోవడం వలన చింతకాయ నీరూరి మనము ఎల్లుండి గింజ తీసేటప్పుడు ఇట్లా నొక్కగానే గింజ అనేది బయటకు వచ్చేస్తుంది మంచిగా నాని గుజ్జంతా. ఇది జ్వరం వచ్చినప్పుడు గానీ, నోరుకు రుచిగా లేనప్పుడు గానీ, చాలా మంచి టేస్టీగా ఉంటదండి పచ్చడి. ఒక్కసారి పెట్టుకుంటే 2 సంవత్సరాల దాకానైనా ఖరాబ్ గాకుండా ఉంటది. ఉప్పు కరెక్ట్ యేసుకుంటే 2 సంవత్సరాల దాకానైనా ఖరాబ్ గాకుండా ఉంటది పచ్చడనేది. ఇలా మొత్తం దంచి చూడండి ఇలా కచ్చా పచ్చా దంచుకొని మెత్తగా దంచొద్దండి. కచ్చా పంచా దంచుకోవాలి చూడండి. డబ్బాలో వేసుకోవాలి. ఇలా. ఇలా మొత్తం దంచి పెట్టుకుందాం. ఇలా దంచుకున్న దాంట్లో కొంచెం పసుపు వేయాలండి. పసుపు అనేది ప్రతి పచ్చడిలో కొంచెం వేయాలి. వేసి మొత్తం కలిపి ఇప్పుడు డబ్బా మూత పెట్టి నేను కేజీ పచ్చడికి చెప్తున్నానండి కొలత. మీరు ఈ కొలత ప్రకారం ఎన్ని కేజీలైనా పెట్టుకోవచ్చు. ఇలా నారలు కూడా తీసేయాలండి. నారలు ఉంచొద్దు. పసుపు చెప్పనా? ఇలా పసుపు వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఏ పచ్చడిలోనైనా పసుపు అనేది వేసి పెట్టుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకోవడం వలన మంచిగా నీరూరి 2 రోజుల వరకు మెత్తబడేసి గింజ అనేది బయటకొస్తది. గింజలు మొత్తం తీసుకోవచ్చు. నేను కేజీ కొలతకు చెప్తున్నానండి. ఈ కొలత ప్రకారం మీరు ఎన్ని కేజీల పచ్చడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి పెట్టుకుందాం. మనము మొన్న దంచి పెట్టుకున్న చింతకాయ 3 డేస్ అయింది కదండి. 3 డేస్‌కి ఇలా నాని ఇట్లా ఉంటది. దీన్ని ఇప్పుడు ఇగో ఇలా అంటే గింజ వచ్చేస్తది. ఈ గింజ అంతా తీయాలి. తర్వాత పండు మిరపకాయలండి. కేజీ చింతకాయకు కేజీ పండు మిరపకాయలు. తర్వాత కేజీకి పావు కేజీ దాకా నేను ఎల్లిపాయలు తీసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర మెంతుల కోసం మెంతులు వేపి జీలకర్ర వేపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈ చింతకాయలో నుంచి గింజ తీసేద్దాం. దానికోసం చింతకాయనంతా ఒక బౌల్లో వేసుకోవాలి. దంచి పెట్టుకున్న గుజ్జు అండి ఇది. దీన్ని ఒక బౌల్లో వేసుకొని చూడండి ఇలా నొక్కేయగానే ఇందులో నుంచి గింజ వచ్చేస్తుంది సపరేట్గా. ఇలా గింజ తీసి పక్కకు పెట్టేయాలి. ఇలా మొత్తం చూడండి వచ్చేస్తుంది. ఇట్లా అంటూ ఉంటే
వచ్చేస్తూ ఉంటుంది మన గింజ. ఎక్కువ శ్రమ ఏం లేదండి, ఒక 10 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. పచ్చడి టేస్ట్గా రావాలని అంటే మనం టైం కేటాయించాలి కదండి. సంవత్సరం 2 సంవత్సరాలైనా నేను చెప్పే పద్ధతిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి, ఖరాబ్ కాకుండా. ఈ నార కూడా ఉంచొద్దు, నార కూడా మొత్తం తీసేయాలి. చూడండి, ఇందులో మొత్తం గింజ అంతా నార అంతా తీసేసుకున్నాక ఇట్లా అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. దీన్ని వెట్ గ్రైండర్లో వేసుకోవాలి. వెట్ గ్రైండర్ లేకపోతే దీన్ని కూడా మిక్సీలో వేసుకోవాలి. కానీ ఫస్ట్ చింతకాయ గుజ్జు వేరే పట్టుకోవాలి, మిరపండ్లు వేరే పట్టుకొని తర్వాత 2 కలిపి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మిరపండ్లు నలగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మిరపండ్లను వేరే పట్టాలి. లేదు అని అంటే గిర్నీలో వెట్ గ్రైండర్కి ఇచ్చినా కూడా పట్టిస్తారు. చూడండి, నేను కండకల్లకాయ అంటే లావుకాయ తీసుకున్నాను కాబట్టి గింజలు అనేది కేజీ చింతకాయకు ఇన్నే గింజలు వచ్చినాయి. కాబట్టి చింతకాయ తీసుకునేటప్పుడే మనము మంచి చింతకాయ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న చింతకాయ గుజ్జును మిక్సీ వేసేసుకుందాం. దీంట్లో ఉప్పు ఆ రోజే సరిపడంత వేసినాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉప్పు ఏమీ వేయడం అవసరం లేదు. చూడండి, చింతకాయ గుజ్జును ఇట్లా మిక్సీ వేసేసుకున్నాం మెత్తగా. ఇప్పుడు మిరపండ్లను గ్రైండర్ వేసేసుకుందాం. మిరపండ్లు తీసుకునేటప్పుడు ఇట్లా మిరపండు అనేది గట్టిగా ఉండాలండి. చూడండి, ఇట్లా గట్టిగా ఉండాలి, కొంచెం లావుగా ఉండాలి. మనం చింతకాయ పులుపుని బట్టి మిరపండ్లు వేసుకోవాలండి. నేను తీసుకున్న చింతకాయ పులుపుకు కేజీకి కేజీ వేస్తున్నాను. ఒకవేళ చింతకాయ పుల్లగా అనిపిస్తే కేజీకి కేజీన్నర మిరపండ్లు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి పండ్లను ఇట్లా కట్ చేసుకున్నాం, ఈజీగా మిక్సీ అయిపోతాయి. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. పండ్లు గట్టిగా ఉండేటట్టు చూసుకొని తీసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి వేయాలి. తర్వాత ఉప్పు పెట్టుకున్న చింతకాయ గుజ్జు ఇందులో వేసేయాలి. ఈ వెల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసేయాలి. ఉప్పు యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి. చూడండి, మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని తాలింపు అనేది ఇష్టం అండి, నేను తాలింపు వేయను. వేడి వేడి అన్నంలో నెయ్యితో కానీ నూనెతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. నేను తాలింపు అనేది కావాలంటే తినే ముందే వేసుకుంటాను, కానీ ముందు వేసి పెట్టాను. ముందు వేసి పెడితే పచ్చడి అనేది 2 years దాకా నల్లబడుతుంది. సో నేను ముందు వేయను. ఎప్పుడు తినే ముందు అప్పుడు నెయ్యితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా సింపుల్ పద్ధతిలో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.